మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు జోరు కొనసాగుతోంది. నిజానికి అక్కడ శాశ్వత భవనాలకు అనుమతి లేదు. తాత్కాలిక భవనాలకు మాత్రమే పర్మిషన్ ఉంది. కానీ అక్కడ జరుగుతోంది మాత్రం పూర్తిగా విరుద్ధం. అంతేకాదు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండదు, పార్కింగ్ స్లాట్ ఉండదు. ఇవన్నీ ఏమీ లేకుండానే భారీ బిల్డింగ్ కట్టేశారు. దాన్ని చూసిన ఎవరైనా షాక్ తింటారు. అసలు అనుమతులు లేని చోట ఇంత పెద్ద బిల్డింగ్ ఎలా సాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి అక్కడ ట్రాన్స్ఫార్మర్ల వినియోగానికి అనుమతి ఉండదు. అయినా సరే తమకున్న ఆర్థిక అంగబలంతో పర్మిషన్లు తెచ్చుకుంటున్నారు. ఫ్లోర్కు 10 లక్షల చొప్పున ఎక్స్ట్రా ఇస్తే చాలు ఏదైనా సాధ్యమవుతుంది అనే ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే అదే ప్లేస్లో ఇప్పటికే కొన్ని బిల్డింగ్లను జిహెచ్ఎంసీ సీజ్ చేసింది. అయినప్పటికీ బిల్డింగుల నిర్మాణం కొనసాగిస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి భవంతులు కట్టేస్తున్నారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థ నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం కూడా ఇదే కోవలోకి వెళ్ళింది. అనుమతులు లేకుండానే బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. అనధికార భవంతి అని సమీపంలోని కన్స్ట్రక్షన్ ను నిలిపివేశారు. కానీ నారాయణ సంస్థలు కట్టిన నిర్మాణాన్ని మాత్రం టచ్ కూడా చేయలేదు. అధికారులను మేనేజ్ చేయడం వల్లే బిల్డింగ్ కు అనుమతులు సాధించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజీ అందిస్తారు. ప్రస్తుతం మన హైదరాబాద్ అయ్యప్ప సొసైటీ దగ్గర ఉన్న నారాయణ కాలేజ్ అంటే మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు. అంటే ఇక్కడ ఎటువంటి పర్మిషన్స్ కానీ జిహెచ్ఎంసీ అధికారుల పర్మిషన్స్ కానీ ఇక్కడ అక్రమ కట్టడాల్లో ఎంతోమంది విద్యార్థులు భవిష్యత్తు ఉన్న కాలేజీలు, ఈ కాలేజీలో ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి ఫైర్ ఎన్ఓసి అంటే కొన్ని వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్న పరిస్థితుల్లో ఇక్కడ ఎటువంటి ఎన్ఓసి అంటే ఫైర్ ఎన్ఓసి లేకుండా కూడా ఒక చదువులు చెప్తున్న దృశ్యం చూడవచ్చు. మనకు అయ్యప్ప సొసైటీలో ఏంటంటే ఇక్కడ ఎటువంటి పరిమితులు లేకుండా పెద్ద ఎత్తున భారీ నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. అంటే జిహెచ్ఎంసీ అధికారుల అవినీతి అనేది పూర్తిగా మనకు అర్థమవుతుంది. మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా చూడొచ్చు. ఈ ఎదురుగా ఏదైతే నారాయణ స్కూల్ ఉంది కదా, నారాయణ స్కూల్కి ఎదురుగా బిల్డింగ్ని మనం చూడవచ్చు. ఈ బిల్డింగ్ చూడండి. ఈ బిల్డింగ్ని రీసెంట్గానే జిహెచ్ఎంసీ అధికారులు అయితే సీజ్ చేశారు. సీజ్ చేసిన దృశ్యాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే దీనికి సంబంధించిన అంటే ఈ ఎదురుగానే ఈ నారాయణ కాలేజీ నిర్వహిస్తున్నారు. అంటే నారాయణ కాలేజీకి ఈ బిల్డింగ్కి ఉన్న నిర్మాణాల అనుమతులు ఏంటి, ఈ నారాయణ కాలేజీ నడుపుతున్న అనుమతులు ఏంటి అనేది అధికారులు ఇటు సైడ్ చూసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇటు సైడ్ బిల్డింగ్ సీజ్ చేసినా కూడా ఇటు సైడ్ భారీ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ పవర్ అంటే ఏదైతే కరెంట్ సప్లై కూడా అధికారులు కూడా అంటే బేసికల్గా ఇక్కడ చూసేందంటే అయ్యప్ప సొసైటీలో కరెంట్ అనుమతులు కూడా కావాల్సి ఉంటుంది. కానీ కరెంట్ అనుమతులు ఎలా వచ్చాయనే దాని మీద అంటే ఇక్కడ అధికారులు మాత్రం భారీ స్థాయిలో అవినీతి పాల్పడుతున్నారు. ఇక్కడ కోట్లాది రూపాయలు విలువ చేసి అంటే ఇక్కడ మనం చూడొచ్చు నారాయణ కానీ చైతన్య కానీ ఫిజిక్స్ వాళ్ళు కానీ ఈ 3 బిల్డింగ్లు కూడా ఇక్కడ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కానీ ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డు కానీ అధికారులు కానీ ఇటు సైడ్ వచ్చిన అవకాశం కూడా లేదు. ఎందుకంటే దీని మీద భారీ ఎత్తున ఇక్కడ లక్షల కొద్ది రెంట్లు తీసుకొని కనీస ఏర్పాట్లు చేయాలి. ఇక్కడ కనీస వాటర్ వచ్చే పరిస్థితుల్లో చూడొచ్చు. మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ వాటర్ కూడా ఉండదు. మనం చూడొచ్చు ఈ వాటర్ కూడా బయట నుంచి ట్యాంకుల ద్వారా వచ్చి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు మినిమం 10 నుంచి 15 అంటే ఒక హాస్టల్ నిర్వహణ చేయాలి అంటే మినిమం ఒక 10 ట్యాంకుల ద్వారా నీళ్లు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కనీసం వాటర్ పర్మిషన్ కూడా లేని పరిస్థితుల్లో కూడా ఇక్కడ పెద్ద అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ నారాయణ కాలేజీ అంటే మనం చూడొచ్చు. నారాయణ కాలేజీలో ఇక్కడైతే ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఉందో ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా ఇక్కడ అనుమతులు లేవు. కానీ ఈ ట్రాన్స్ఫార్మర్కి ఎవరు అనుమతులు ఇచ్చారు, ఎటు నుంచి అనుమతులు తీసుకున్నారు దాని మీద కూడా చాలామంది ఇక్కడ ఉన్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.